ఇవాళ జరిగిన తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి ఎన్నికల్లో అధ్యక్షుడిగా కేఎల్ దామోదర్ ప్రసాద్ గెలిచారు. ప్రత్యర్థి జెమినీ కిరణ్ పై 24 ఓట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. 339 మంది సభ్యులు ఆయనకు ఓటేశారు. ఉపాధ్యక్ష పదవికి వై సుప్రియ, కె అశోక్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రెజరర్ గా టి రామ సత్యనారాయణ, సెక్రటరీగా టి ప్రసన్న కుమార్ 397 ఓట్లు, వైవిఎస్ చౌదరి 380 ఓట్లు, జాయింట్ సెక్రటరీగా భారత్ చౌదరి 412 ఓట్లు, నట్టి కుమార్ 247 ఓట్లతో గెలిచారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా దిల్ రాజు, డివివి దానయ్య, పివి రవికిషోర్, రవిశంకర్ యలమంచిలి, ఎన్ పద్మిని, బి వేణుగోపాల్, వై సురేందర్ రెడ్డి, గోపీనాథ్ ఆచంట, ఠాకూర్ మధు, కేశవరావుపల్లి, శ్రీనివాసరావు వంచ, అభిషేక్ అగర్వాల్, కృష్ణతోట, రామకృష్ణ గౌడ్ ప్రతాని, పూసల కిషోర్ ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం 2025 వరకు ఉంటుంది. Oi. ఇవాళ జరిగిన తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి ఎన్నికల్లో అధ్యక్షుడిగా కేఎల్ దామోదర్ ప్రసాద్ గెలిచారు. ప్రత్యర్థి జెమినీ కిరణ్ పై 24 ఓట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి చలనచిత్ర నిర్మాతల మండలి ఎలక్షన్స్ లో దాదాపుగా గిల్డ్ నిర్మాతలే విజయం సాధించారని చెప్పొచ్చు. సి కళ్యాణ్ ప్యానెల్ అలాగే దామోదర్ ప్రసాద్ ప్యానెల్ పోటీపడగా దాదాపుగా మెయిన్ పోస్టులన్నీ కూడా దామోదర్ ప్రసాద్ కు సంబంధించినటువంటి ప్యానెలే విజయం సాధించింది. ప్రెసిడెంట్ అభ్యర్థిగా కూడా దామోదర్ ప్రసాద్ కూడా గెలవడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఈ ఎలక్షన్స్ జరగాలని చెప్పేసి గతంలో కొంతమంది ధర్నాలు చేసినటువంటి సందర్భం చూసాము. ఈ ఎలక్షన్స్ ఎందుకంటే నిర్మాతలు తెలుగు చిత్ర పరిశ్రమకి ముఖ్యంగా నిర్మాతలు ఎంతో కీలకం చేయవచ్చు. దాదాపు 1200 మంది ఉన్నటువంటి ఈ చిత్ర నిర్మాతల మండలికి దాదాపు 2 years కోసారి ఎలక్షన్ జరుగుతాయి. గతంలో మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సి కళ్యాణ్ కూడా చాలా వివాదాస్పదాలు చేశాడు గిల్డ్ నిర్మాతలపై. అయినప్పటికీ కూడా గిల్డ్ నిర్మాతలే విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే దామోదర్ ప్రసాద్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జెమినీ కిరణ్ మీద దాదాపు 15 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. దాదాపు 339 ఓట్లు చేసుకున్నారు. అదే సెక్రటరీగా ప్రసన్న కుమార్ 378 ఓట్లు సాధించగా వైవిఎస్ చౌదరి 362 ఓట్లు కూడా ఆయన దక్కించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. జాయింట్ సెక్రటరీగా భరత్ చౌదరి 412, నట్టి కుమార్ 247 ఓట్లు సంపాదించుకున్నారు. ఈసీగా ముఖ్యంగా క్లీన్ స్వీప్ చేశారు. ముఖ్యంగా గిల్డ్ కు సంబంధించిన నిర్మాతలు, ముఖ్యంగా గిల్డ్ కు సంబంధించిన దిల్ రాజు 475, తర్వాత దానయ్య 421, రవికిషోర్ 419, ఎలమంచిల్ రవి, మైత్రి రవి 416, పద్మిని 413, బెక్కం వేణుగోపాల్ 406, సురేందర్ రెడ్డి 396, గోపీనాథ్ ఆచంట 353, మధుసూదన్ రెడ్డి 347, కేశవరావు 323, శ్రీనివాస్ వజ్జ 306, అభిషేక్ అగర్వాల్ 297, కృష్ణ తోట 293, రామకృష్ణ గౌడ్ 286, కిషోర్ పూసల 285 ఓట్లు సంపాదించారు. అంటే ఈ ఎలక్షన్స్ చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే ఇక్కడ గిల్డ్ కి నిర్మాతల మండలిలో ఉన్న కొంతమంది చిన్న నిర్మాతలకు పోటీగా జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చూస్తుంటే ఎక్కువ పెద్ద నిర్మాతలే విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో గిల్డ్లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా దీంట్లో గెలిచినట్టు పరిస్థితుంది. ఇక ఎలక్షన్స్ ముందే యునానిమస్ గా సుప్రియ యార్లగడ్డ, అలాగే అశోక్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ట్రెజరర్ గా రామ సత్యనారాయణ కూడా ఆయన
గెలుపు యునానిమస్ గా వెళ్ళింది. అయితే ఈ ఎలక్షన్స్ లో ముఖ్యంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొచ్చారు. చిన్న నిర్మాతల గురించి కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించిన కావచ్చు, అనేక ఇష్యూస్ కావచ్చు, క్యూబ్స్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలన సంస్కరిస్తామని చెప్పేసి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా చిన్న నిర్మాతలు రాను రాను చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. డిజిటల్ మీడియాలో వచ్చినటువంటి కావచ్చు, శాటిలైట్ విషయంలో కావచ్చు, చిన్న నిర్మాతలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ చిన్న నిర్మాతలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కాకుండా పెద్ద నిర్మాతలు ఇక్కడ విజయం సాధించడం ఇక్కడ కొంచెం విశేషంగా చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 27 మంది గిల్డ్ నిర్మాతలు మాత్రమే ఒక ఎలక్షన్స్ లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ గిల్డ్ నిర్మాతలపై 12 మంది ప్రొడ్యూసర్లు ఎప్పుడు విరుచుకుపడేవాళ్ళు, వాళ్ళ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవాళ్ళు. నిన్న సి కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి గిల్డ్ నిర్మాతలు కూడా అన్నాడు. అయితే గిల్డ్ నిర్మాతలకు సంబంధించిన ప్యానలే మాక్సిమం అన్ని సీట్లు సంపాదించుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా కూడా చిన్న నిర్మాతలకు మేలు జరుగుతున్న ఆశాభావంతో కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. చిత్ర నిర్మాతలకు సంబంధించిన ఎలక్షన్స్ ఇవి జరిగాయి. రేపు 2-3 రోజుల్లో వాళ్ళు కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది తరంగని. థ్యాంక్ యూ అశోక్.